ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క సంవత్సర కాలంలో అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని మరి అమలు చేసినాం. రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేద ప్రజలకు కావాల్సినటువంటి ఇటు రైతులకు కానీ అదేవిధంగా పేద వర్గాలకు కానీ అన్ని రకాలకు మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ఏడాది కాలంలో మరి గతంలో ఎవరు చేయనటువంటి విధంగా మరి వాళ్ళ ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం. ఇవాళ అందులో భాగంగానే ఈ సంవత్సరం ఏడాది పూర్తి చేసిన సందర్భంగా ఈ విజయోత్సవాలను వారోత్సవాలను ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇద్దంపల్లి గ్రామంలో ఇద్దంపల్లి నుంచి ఎర్రగుంటపల్లికి 2,70,00,000 రూపాయలతోటి ఇవాళ బీటీ రోడ్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని మరి మొదలుపెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇదే గ్రామంలో మరి అంగన్వాడీ బిల్డింగ్ను కూడా ఇప్పుడు శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా త్వరలో నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ ఏడాదితో పాటుగా భవిష్యత్తు కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తాం. మరి ప్రభుత్వ యంత్రాంగం అధికారులందరూ కూడా ఈ 10 రోజులు మరి ఈ యొక్క ఉత్సవాలను బ్రహ్మాండంగా జరపాలనే ఆలోచనతో మరి గ్రామాన ఇవాళ ఈరోజు దాదాపుగా దేవరకొండ నియోజకవర్గంలో 7 మండలాల్లో ఈ యొక్క విజయోత్సవాల కార్యక్రమంలో నాతో పాటు మరి ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా పాల్గొంటున్నాం. విజయోత్సవాలను కూడా అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా ఏవైతే ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైన ఈర్ష్య ద్వేషంతో వారిని విమర్శనకు మొదలుపెట్టినారు తప్ప మరి గతంలో రైతులకు రుణమాఫీ చేసినటువంటి కేసీఆర్ 10 సంవత్సరాల్లో నువ్వు 12 కోట్లు కూడా నిధులు చేయలేదు. మేము ఒక్క 20 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 22 లక్షల మంది రైతులకు ఇచ్చినాం. భవిష్యత్తులో ఎవరైతే 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రుణమాఫీ కాని రైతులు అందరూ కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు కూడా రుణమాఫీ చేయబోతున్నాం. అదేవిధంగా రైతు భరోసా ఆనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మాట ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కార్యక్రమం 7,500 రూపాయల చొప్పున రైతులకు రైతు భరోసా కార్యక్రమం ఈ డిసెంబర్ నెలలో అమలు చేయబోతున్నాం. మా పెద్దమ్మలకు పెద్దలకు వృద్ధులు వికలాంగులు మరి మా పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమాలు జరుగుతారో దాన్ని కూడా అమలు చేయబోతున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి మరి 3,500 చొప్పున మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట కొరకు నిలబడి ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల యొక్క అవసరాల కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మరి అనేకమైనటువంటి కార్యక్రమాలను అమలు చేసినటువంటి నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కేవలం ప్రతిపక్షాలకు కేవలం రేవంత్ రెడ్డి గారిని విమర్శ చేయడం కోసమే విమర్శలు చేస్తున్నాయి తప్ప ఇవాళ వాళ్ళు చేసినటువంటి గతంలో 10 సంవత్సరాల కంటే ఈ సంవత్సరాల్లో మేము మెరుగైన పరిపాలన అందిస్తాం, భవిష్యత్తులో కూడా అందించబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీ అందరికీ ఈ విజయోత్సవంలో పాల్గొంటున్న ప్రజలందరికీ మరొకసారి ఏడాది సందర్భంగా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.